మీకు గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన చూడురిగా, ఈయన నేను మారలే అంటాడు. నేను పార్టీ మారలేదండి, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి ఈయన పచ్చబద్ధం చెప్పుడు. ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా కాదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాదా. ఇక ఈడ కనబడుతుంది ఢిల్లీలో, ఇది నాకు తెలిసి గద్వాల ఎమ్మెల్యే ఓల్డ్ మోహన్ రెడ్డి గెట్స్ సీఎం సపోర్ట్. ఇగో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, ఇది ఢిల్లీలో దిగినటువంటి ఫోటో అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఏమైనా కరెక్షన్ అయితే చేసుకోవాలా. తర్వాత ఇగో కేటీఆర్ని కలిసినటువంటి ఫోటో కూడా ఉంటుండే. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసినటువంటి ఫోటోలు, వాళ్ళు దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారినాయి. మళ్ళీ ఆయన ఏమో నేను కలవలేదండి, నేను అసలు అదే పార్టీలో ఉన్నా అని చెప్పి పచ్చబద్ధం. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఇంకా అధ్వానం అండి, ఆయన ఫోటో కూడా చూపిస్తావు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చూడురి, ఈ పెద్ద మనిషి కూడా, ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి వ్యక్తే కదా. సో మరి ఎట్లా నేను కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పి ఎట్లా చెప్తున్నాడు? ఈ చూడండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి రేవంత్ రెడ్డి పోయి కండువా కప్పిండు, బొకే ఇచ్చిండు, సిగ్గు శరం అంతా గాలికిడిచి పెట్టిరు ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి వ్యక్తులు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారండి. ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలకు కేసీఆర్ రియాక్షన్ ఇచ్చిండు, కేసీఆర్ స్పందించిండు. కేసీఆర్ వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ గతంలోనే పార్టీలోకి జాయిన్ కాకంటే ముందు ఎమ్మెల్యేలకు చెప్పినట్టు కేసీఆర్ 2023 డిసెంబర్ అయితే అయినా ఫిబ్రవరిలో చెప్పిండట, ఇప్పుడు ఎవరైనా పార్టీ మారాలనే ఆలోచన ఉంటే మళ్ళీ నా పార్టీలోకి రానియా అని చెప్పిండట చాలా క్లియర్ కట్గా. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవాలనుకుంటే మళ్ళీ నేను మాత్రం నా పార్టీలోకి తీసుకోను, ఒక్కసారి నన్ను కాదని బయటికి పోతే మళ్ళీ లోపలికి వచ్చి ఉండదు అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్గా చెప్పిండు. ఈరోజు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో 2-3 ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి కొంతమంది మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? కేటీఆర్ని కలవడానికి, హరీష్ రావుని కలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేటీఆర్, హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తలేరు. కేసీఆర్కి కొంతమంది లీడర్లు చెప్పిరట, సార్ మన పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ రానికి రెడీగా ఉన్నారు, తీసుకుందామా అంటే కేసీఆర్ గెట్అవుట్ అన్నాడట. నో ఛాన్స్, అస్సలు 1% వద్దు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అట్లనే ఉండాలా, ఉప ఎన్నికలు రావాల్సిందే, మళ్ళీ మనం పోటీ చేయాల్సిందే, మనం ఏందో చూపించుకోవాల్సిందే. ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ మనకు వద్దు. ఇప్పుడు పోయినోడిని మళ్ళీ తీసుకున్నాం అనుకో, రేపటి రోజు ఇంకా 10 మంది పోతారు, ఏమా కేసీఆర్ సార్ మళ్ళీ తీసుకుంటాడని చెప్పి మళ్ళీ 10 మంది వస్తారు. బుద్ధి రావాలి, ఒకసారి పోతే అటే, మళ్ళీ అవసరం లేదు తీసుకోవడం అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే బేసిక్గా వీళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహారానికి పాల్పడుతున్నారు, ఎందుకు ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి కనుక పోటీ చేసిరనుకో గెలవడానికి వీళ్ళకి స్కోప్ లేదు, గెలవడానికి వీళ్ళకి స్కోప్ 1% లేదు. ఎందుకంటే ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. వ్యతిరేకతతో పాటు ఈ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది నియోజకవర్గాలలో. మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, కారు గుర్తు కోటేస్తే బుద్ధి లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. రేపటి రోజు మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తే, కాంగ్రెస్ నుండి గెలిపిస్తే మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లోకి పోతారు. అంటే వీళ్ళు జంపింగ్ జపాంగు బ్యాచ్, వీళ్ళని మనం నమ్మొద్దు అని చెప్పి ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితి కూడా లేదు ఇలా నియోజకవర్గ జనం. తర్వాత పబ్లిక్ కూడా అంటున్నారు, మీరు బీఆర్ఎస్ కాదని చెప్పి కాంగ్రెస్లోకి వచ్చారు, మరి కాంగ్రెస్కి వచ్చినాక ఏం అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది, మరి దీనికి మీరు చెప్పాలా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు జనం. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ చాలా షాకింగ్ రియాక్షన్ ఇచ్చిండు ఈ ఎమ్మెల్యేల పైన. మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము అన్నప్పుడు కేసీఆర్ చెప్పిండట, వీళ్ళు బీఆర్ఎస్లో లేరు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్ననే రేవంత్ రెడ్డిని కలవనికి పోయిర్రు, సభలలో మీటింగ్లలో పాల్గొన్నారు, మీడియా ఛానల్స్ ముందుకు కాంగ్రెస్ కండువాలు వేసుకుని వచ్చిర్రు. మా పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదు, అనర్హత వేటు పడాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందే, మళ్ళీ పోటీ చేస్తాం, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక బాంబు వేల్చిండు కేసీఆర్ ఆయన మాట్లాడిన మాటల పైన. ఓ మాటలను విసిరే కార్యక్రమం చేసిండు, మా పార్టీలో వీళ్ళు లేరు అని చెప్పి. ఎందుకంటే ఎమ్మెల్యేల బాధ ఏంది, మేము ఓడిపోతాం, పక్కా ఓడిపోతాం, వేరే ఛాన్స్ లేదనేది ఎమ్మెల్యేల బాధ. కేసీఆర్ ఏమో మా పార్టీలో లేరు వీళ్ళు, అవసరమే లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ మా దాంట్లోకి వస్తే తీసుకోము కూడా, ఆల్రెడీ వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, కాంగ్రెస్లోనే ఉండాలా, మా బీఆర్ఎస్కు వాళ్ళకి సంబంధం లేదు అనేది కేసీఆర్ వర్షన్. చూడాలి, రేవంత్ రెడ్డి కూడా రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఏమో అటు కాకుండా, ఇప్పుడు పాట ఉంటుంది కదా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు ఏ గట్టుకు లేకుండా పోయింది ఇప్పుడు ఎమ్మెల్యేలు. చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి కేసీఆర్ మాత్రం
ఓపెన్గా చెప్తున్నాడు, మా పార్టీలో వీళ్ళు లేరు, వచ్చినా తీసుకోము, వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఖచ్చితంగా స్పీకర్ ఇచ్చిన నోటీస్ పైన వీళ్ళు మేము కాంగ్రెస్లో లేము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు, మా పార్టీకి సంబంధం లేదు, ఉప ఎన్నికలు రావాల్సిందే, మళ్ళీ పోటీ చేయాల్సిందే అనేది కేసీఆర్ వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో.